సో మే నెల 5వ నెల చాలా చాలా పవర్ఫుల్ నెల. తెలివైన వాళ్ళు, ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్నవాళ్ళు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, చదువులో బాగా రాణించేవాళ్ళు, వ్యాపారంలో బాగా రాణించేవాళ్ళు, సో వైఫ్తో బాగా కలిసిపోయే నంబర్ పుట్టిన వాళ్ళు మేలో పుడతారు. అంటే ఎలాంటి అహంకారం, గర్వం ఉండవు. సొంతంగా సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మే నెలలో పుట్టేవాళ్ళు ఎక్కువ. సో ఈ మే నెలలో ఒక 3 డేట్లు డేంజరస్ డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్లో పిల్లలు పుడితే వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. మెయిన్ డేట్స్ వచ్చి మే 6, 15, 24. సో మే 6 కానీ 15 కానీ 24 కానీ ఈ 2026లో పుడితే బర్త్ నంబర్ 6, డెస్ట్ నంబర్ 3. 3 రోజులు దేవుళ్ళలాగా ఉండగలరు, 3 రోజులు రాక్షసులాగా ఉండగలరు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, చదువులో బ్రేక్స్ వస్తాయి, అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బులు చేతిలో ఎంత డబ్బున్నా ఖర్చు అయిపోతుంది, అండ్ అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ అన్హ్యాపీ డెత్స్ కూడా ఉంటాయి. సో దయచేసి డెలివరీ సిజేరియన్ ప్లాన్ చేసేవాళ్ళు మే నెలలో 6, 15, 24 అవాయిడ్ చేయండి. మీ పిల్లల బర్త్ నంబర్, డిస్ నంబర్ కౌంట్ చేయండి. ఎలాంటి వైబ్రేషన్స్ ఇచ్చారో చెక్ చేసుకోండి. మీ పిల్లల పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉండి 2 లక్షల జీతం తీసుకుంటూ, నేను నా భార్య ఇద్దరం గవర్నమెంట్ డాక్టర్స్ అండి. న్యూమరాలజీ మీద నా పిచ్చితో గవర్నమెంట్ జాబ్స్ని ఇద్దరం రిజైన్ చేశాం. చాలామంది కిరణ్ ఎవరు బతకలేక అపాయింట్మెంట్స్ కోసం ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు.